న్యూస్ సినీ నటుడు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై అల్లు అర్జున్ మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. 4వ తేదీన సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ బౌన్సర్లను తీసుకుని వెళ్లి రేవతి చావుకు కారణమయ్యారని అన్నారు. మహిళ మరణించిన విషయాన్ని అల్లు అర్జున్కు చెప్పినా పట్టించుకోకుండా సినిమా చూశాడని ఫైర్ అయ్యారు. సిపి ఆనంద్ చెప్పిన అంశాలనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. జైలుకు పొద్దున పోయి సాయంత్రం వచ్చిన అల్లు అర్జున్కేమో ఏదో అయినట్టు ఆయన ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారని, ట్విట్టర్ టిల్లు, అగ్గిపెట్టె లాంబూలు ఇద్దరు అల్లు అర్జున్కి వత్తాస్ పలుకుతున్నారని విమర్శించారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన కుటుంబం వద్దకు సెలబ్రిటీలు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తెలంగాణలో సినిమా రంగానికి ప్రోత్సాహం ఉంటుందని, చిత్రపురి కాలనీలో జూనియర్ పేద ఆర్టిస్టులకు అందజేస్తున్నామని అన్నారు. సినిమా చూడాలంటే బ్లాక్ లో 3,000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూద్దామంటే మీదికెళ్ళి తొక్కుకుండా పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతులు పట్టుకుంది. ఆ రష్లో ఎక్కడ పోతాడు, ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయినాక రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి జైలుకి వెళ్ళి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటికి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. అయినా ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చినాం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చెయ్యకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే, అంతకుముందేమో ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసాం. 11వ రోజు అల్లు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషణ ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంట తిప్పుకున్నాడు. ఆయన ఛాయ తాగకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు.